ఇక పాపను మనం భూస్థాపన కార్యక్రమానికి తీసుకువెళ్ళడానికి ముందుగా ఇక చివర పరిచర్య, ఇక్కడ వాక్య పరిచర్య కొంత టైం మనం గడిపి కొంత టైం దేవుని వాక్యం ద్వారా మరి వారు మనందరం నేర్చుకోదగ్గది, మరి ఆదరణకరమైనటువంటి విషయాలు ప్రభు వెల్లడి చేసి మనము విందాం. దేవుని సన్నిధిని గౌరవిద్దాం. ధ్యాస ఉంచి మరి వాక్యం విందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన 14, 13వ వచనం. ప్రకటన 14:13 చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం చదువుదాం. మార్కు 10లో 15వ వచనము 16వ వచనం చదవండి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇప్పుడు 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనందరం కలిసి 23వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15:23 చదవండి. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి ఘనుడువైన సృష్టికర్తవైన శ్రీమంతుడువైన అద్వితీయనాథుడువైన రాజులకు రాజువైన ప్రభువువైన సమీపింపరాని తేజస్సులను మాత్రం వసిస్తున్న అమరత్వం కలిగిన మా రక్షణకు కారణభూతుడవైన మా స్తుతి గీతములకు స్తోత్రాలు కూడా పైన నాయన మీ పాదాల చెంత మేము చేరుటకు ఇష్టపడినటువంటి నేటికి మమ్మల్ని కోరుకుంటున్న మహాస్వామి స్తోత్రాలు. ఈ చక్కని దివ్యతరుణంలో నాయన మరి యెహోవా నిస్సి భూస్థాపన కార్యక్రమం జరగబోతున్న ముందుగా నీ అద్భుతమైన నువ్వు పిలుచుకున్న బిడ్డ నాయన, అలాంటి నీవు భూమి మీద ఉన్న మాతో కూడా కుటుంబస్తులతో కూడా మేము కూడా సిద్ధపడటానికి అయ్యా మా అందరితో మిగిలిన వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, రక్షణ పొందామని పొందలేదని సేవకులమని విశ్వాసమని కాదయ్యా, మానవులమైన మేమందరం ప్రభా, నరమాత్రులమైన మేమందరం ప్రభా, ఒక క్షణాన ఈ లోకం వదిలిపెడితే ఎటు వెళ్ళాలి ఏంటనేది నీ ఆలోచన మరొకసారి మాతో మాట్లాడుతున్నప్పుడు మేము విని ఆలకించి నేను ఘనపరిచి యాత్రలో కొనసాగుటకు సహాయం చేయమని, ఈ బలహీనమైన వాడిని శుద్ధి చేయండి, రక్త ప్రోక్షణతోగా నూతనపరచండి, సెలవు చాటున మరుగు చేయండి. ఇర్మియా 19:15-19 నెరవేర్పు కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యపుణ్య నామమున మా అందరితో మాట్లాడమని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిస్సి
చాలా మాదిరిగా దేవుని యొక్క మాదిరి ఉంచి వెళ్ళింది మన మధ్య. దేవుడి కార్యాలు ఊహకు మించి ఉంటాయి, మన ఊహకు మించి. ఆ చిన్న పాపకున్నటువంటి లక్షణాలు, పరలోకానికి వెళ్ళే లక్షణాలు మరి సంపూర్ణమైనవి. ప్రభు తీసుకువెళ్ళాడు. చిన్న పాపలే వెళ్ళిపోయిందిలే అనుకోవడానికి, కొట్టివేయడానికి వీలు లేకుండా చక్కని సాక్షార్థమైనటువంటి విషయాలు తన బిడ్డల నోట దేవుడు రాత్రివేళ సాక్ష్యాలుగా చెప్పించాడు. మామూలుగా అయితే నిన్నటి ఆ రోజునే చిన్న పాపే కదా, సాయంకాలం కల్లా తీసుకెళ్ళి మట్టి చేద్దాం అనుకున్నాము. కానీ దేవుడు ఉంచాడు. ఆయన సొంత సమయమైన ఈ రోజున మరి మనకు అనుగ్రహించాడు. ఈ తరుణంలో కొంత దేవుని వాక్యం విందాం. 1 కొరింథీలో ఉన్న 15వ అధ్యాయంలో ఈ 23వ వచనంలో, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, ఎవరైనా జీవాన్ని కోరుకుంటారు కానీ మరణాన్ని కోరుకోరు. దేవుడే మనకు మరణాన్ని ఇవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. సృష్టిని కలగజేసిన దేవుడు, సృష్టిలో మానవుణ్ణి నియమించిన దేవుడికే మానవుడు మరణించాలని ఎప్పుడు అనుకోలేదు. ఎహెజ్కేలు 16:6లో ఉంటుంది, బ్రతుకుమని సెలవిచ్చాను అంటాడు. బ్రతుకు 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 అని చెప్పేది ఒక్క దేవుడే చెప్తాడు, గట్టిగా నొక్కి వక్కాణించి. అంత తేలిగ్గా ఏ మానవుడు అన్ని సందర్భాల్లో బ్రతుకొని చెప్పడు. మానవుడు దేవుడు కాడు, బలహీనుడు, చంచలుడు, పాపి అని గుర్తేందంటే బ్రతుకు అనే నోరే చావు అని కూడా కోరిద్ది. తల్లి స్థానంలో ఉన్న, తండ్రి స్థానంలో ఉన్న, బాగా డీప్గా ఉన్నటువంటి స్నేహమైన ఒక్కొక్క సందర్భంలో అది ఊహలో కానీ బయటికి కానీ, లేదా వారిని వారు కూడా కోరుకుంటారు చస్తే పోయిద్దని. కానీ దేవుడు ఎప్పుడు అలా చావమని చెప్పడు. చంపేవాడు అస్సలుగా దేవుడు. చంపేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? చంపేవాడు దేవుడు కానే కాడు. చావమని చెప్పేవాడు కూడా దేవుడు కాడు. కానీ చెప్పేది ఎవరంటే అపవాది. చావు చావు, చంపు చంపు. లోకంలో ఈ చావు చంపు అనే మాట బహు బలంగా వేగంగా పనిచేస్తుంది. చావు చంపు, చావు చంపు. దేవుడు చావు చంపు అనడు, బ్రతుకు అని అంటాడు. మానవుడు చిరకాలం బ్రతకాలంటే దేవుని వెలపట బ్రతుకు అని దేవుడు చెప్పినా బ్రతకలేడు. దేవునికి వెలపట బ్రతకమని చెప్పినా ఏ మానవుడు చిరకాలం బ్రతకలేడు. కానీ బ్రతకమని చెప్తుంది నాకు వెలుపట అని ప్రభువు కాదంటలు. అట్లా తల్లి దగ్గరే బిడ్డకు సేఫ్టీ, కానీ తల్లి ఒడిలో తల్లికి వెలపట సేఫ్టీ ఉండదు. దేవుడు కోరుతున్నది ఏంటంటే బ్రతకాలి. ఎవరు బ్రతకాలి, ఎవరు బ్రతుకుతారని ప్రశ్న ఈ సమయంలో వేసుకోండి. నీకు నువ్వుగా, నాకు నేనుగా ఎవరు బ్రతుకుతారు? టయానికి ఆహారం తినేవాళ్ళ, చక్కని వస్త్రాలు వేసుకొని ఈ చిన్న పాపలాగా మరి నడిచేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అమ్మాయి నడిస్తే, ప్రస్తుతానికి అమ్మాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు 4th క్లాసులోనూ 3rd క్లాసులో ఉండేది నడిచినట్లయితే. అది లేదు. అదే ఏజ్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అట్లనే బ్రతికితే, బ్రతకడం అంటే ఒక తింటేనో, ఒక చదివితేనో, ఒక మంచి గృహంలో ఉంటేనో బ్రతికినట్టు కాదు. అది అశాశ్వతం. మంచి ఉద్యోగం సంపాదిస్తేనో, వ్యవసాయాలు ఉంటేనో, మంచి వ్యాపారం ఉంటే, రోజుకు కూడా వేలకు వేలు డబ్బు సంపాదన ఉంటే
అది బ్రతుకు కాదు, అది తాత్కాలికం, శాశ్వతం కాదు. కానీ ఆయన వారైతే బ్రతుకుతారు. ఎవరి వారై ఉండాలి? ప్రతి మానవుడు నిస్సిలాగా దేవుని వారు కావాలి. అంటే దేవునికి సంబంధించిన వారు కావాలి. ఎవరు దేవుని వారు అనేది తెలుసుకుంటే చాలా మంచిది. తెలియక చాలామంది జనం రకరకాల పోకడ వెళ్తున్నారు. ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకి ఎడంగా, దేవునికి దూరంగా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, పోతుంటాయి. లేదా ఉన్నాయా కానీ దేవునికి ఎడమంగా ఉంటారు, దూరంగా ఉంటారు. దానివల్ల ప్రయోజనం కాదు. ఒకనాడు ఈ లోకం వదిలిపెడితే నిస్సివలే మోక్షం వెళ్ళిందనే అనుభూతి ఆయన వారు కాని వారికి ఉండనే ఉండదు. ఎవరు ఆయన వారు చూద్దాం. మొట్టమొదటగా ఎవరు ఆయన వారు? అక్కడే ఉన్నది, గమనించండి. నేను కూడా ఆయన దానిగా ఉంటాను, నేను కూడా దేవుని వాడిగా ఉంటాను అని ఒక విన్న వాక్యాన్ని నిర్ధారించుకొని దానం చేసుకొని దానిని హృదయంలో అన్వయించుకున్నప్పుడు ఒక మంచి అనుభూతితో ఇక్కడి నుంచి వెళ్తావు, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చూద్దాం. మొట్టమొదటిగా ఆయన వారంటే ఎలా ఉంటారు, ఎవరు? అక్కడే 15వ అధ్యాయం 1 కొరింథీలో 13వ వచనం మరలా చదవండి. ప్రతివాడును తన 23వ వచనం చదవండి. తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇది ఎలా సాధ్యము? 22వ వచనం కూడా చూడండి. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇప్పుడు బ్రతికించబడేవారు ఆయన వారు. అంటే ఆయన వారు బ్రతికించబడతారంటే, ఆయన వారు నరకం పోరు అంటే, ఆయన వారు పరలోకం వెళ్తారంటే, ఇప్పుడు ఆయన వారు ఎలా ఉండాలి? అక్కడే ఉంది. అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. అంటే బ్రతకండి అని చెప్పే దేవుని యందు ఉంటేనే ఆయన వారు అవుతారు. బ్రతకండి అని చెప్పే దేవుడు అంటున్నాడు, నా యందు ఉంటేనే నా వారు అంటున్నాడు. ఆయన యందు లేకపోతే ఆయన వారి క్రింద రారు. అందరికీ వస్త్రము, ఆహారము, ఇల్లు అన్నీ ఇస్తాడు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, పోషణ అన్నీ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ఇస్తుంది? ఒకరోజు, ఒక క్షణాన, ఒక టైంలో నా యందు నీవు ఉండాలని ఆయన కోరిక. నాలో ఉండు అనే ఒక ఆలోచన, తపన, తాపాత్రం ప్రభుది. క్రీస్తునందున్నవారు ఆయన వారు. క్రీస్తునందున్నవారు బ్రతుకుతారు. ఎవరైతే బ్రతుకని చెప్పారో ఆ యేసుప్రభువే అంటున్నాడు, నా యందు ఉండాలంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. జాగ్రత్త. ఆయన వారు కానివారు అంటే మొట్టమొదట చూసాం, ఆయన యందు ఎవరైతే లేరో వారికి ఏముంటుంది? శిక్షా విధి. శిక్ష అనేది స్కూల్లో ఒక పిల్లవాడిని టీచర్ గారు అట్లా కర్ర తీసుకొని అలవాటుగా ఎప్పుడు కొట్టే టీచరే, కొట్టించుకునే స్టూడెంటే అని చెప్పేసి అట్లా కొట్టుకుంటూ వెళ్ళేది కాదు. శిక్ష అంటే అక్కడ ఒక మాట ఉంది, శిక్షా విధి. ప్రత్యేకించి పని పెట్టుకుంటాడు దేవుడు. నీ శిక్ష ప్రత్యేకంగా, క్రమముగా, కరెక్ట్గా, చక్కగా అమలు చేయబడింది. నీకు రావాల్సిన శిక్ష ఈసమంతా వేరొకరి మీద పడదు. నీకు రావాల్సిన శిక్ష ఏమాత్రం నీ ఇంటి వాళ్ళకి పంపకం ఉండదు, నీ గ్రామస్తులకు పంపకం ఉండదు, నీ ఇంటి పేరుకు పంపకం ఉండదు, నీ కులానికి పంపకం ఉండదు. నీకు రావాల్సిన శిక్ష కేవలం నీ మీదే ఉంటుంది. ఆ నరకపు శిక్ష ఓర్చగలవా? ఓర్చలేవు.
అది ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత వచ్చే శిక్ష. కానీ క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు? అదొక విధి విధించబడింది. ఇది తప్పదు. పాపమునకు వచ్చు జీతము మరణం, అది రెండో మరణం, నరకం, అది ఉంటుంది. ఆ శిక్ష అవి తప్పించుకుంది ఎవరు? నిసి చెప్పే మేము కూడా తప్పించుకున్నాం. ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునిలో భూమి మీద ఇంకా మేము ఉన్నాం. ఆమెను వెళ్ళిపోయిన తర్వాత భూస్థాపన తీసుకెళ్ళొచ్చు కదా. ఈ మాటలు ఎందుకు చెప్పాలి? తెలియని వాళ్ళు మీరు అనుకోవచ్చు ఏమని, ఈ భూస్థాపన కార్యక్రమం అప్పుడు ఈ ప్రార్థనోళ్ళు ఇదిగో ఈ మాటలు చదివి తీసుకెళ్తారు అనుకోకండి. ఈ మాటలు చదవకపోయినా భూస్థాపన చేయొచ్చు. కానీ ఈ అమ్మాయి యొక్క దేహాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఉన్నవారికి ఈ మాటలు చెప్పాలనే సమయం దేవుడిచ్చాడు. ఇంకా ఆయనలో ఎవరైతే లేరో, ఇంకా ఆయనను వారి హృదయాల్లో చేర్చుకోలేదో, వారు ఆయన వారుగా కాకపోతే తప్పకుండా శిక్షే. అది నా నోటి మాటను బట్టి రాదు, ఎవరో అన్నారని రాదు. కొంతమంది చూసారా, తిట్టుకుంటా ఉంటారు, శాపనార్థాలు పెట్టుకుంటా ఉంటారు, ఉసురు అంటారు, లేకపోతే అది పడిపోవునుగాక ఇది పడిపోవునుగాక, కాళ్ళు చేతులు అంటారు, ఏం తగలవు. ఒక మనిషి శపిస్తే ప్రపంచం అంతా ఎప్పుడో నాశనం అయిపోయేది. ఒక మనిషి తిడితే జరిగిద్దంటే అది వట్టి కళ్ళ. ఒక మనిషికి అంత శక్తి ఉందా? ఊరంతా పాడైపోయింది, దేశమంతా లోకమంతా పాడైపోయింది. ఒక్క మనిషి మాట్లాడంటే అట్లాంటప్పుడు అదొక అభూత కల్పన, అది మూఢనమ్మకం. కానీ నాశనమయ్యేది ఎవరిని బట్టి తెలుసా? వారిలో ఉన్న పాపాన్ని బట్టే. పతనమయ్యేది వారిలో ఉన్న పాపాన్ని బట్టే, వారిలో క్రీస్తు లేకపోవడాన్ని బట్టే, క్రీస్తులో వారు లేకపోవడాన్ని బట్టే. చూడండి, పైరు పచ్చగా ఉంటుంది పొలంలో. పైరుతో పాటు కలుపు మొక్కలు కూడా ఎట్లా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఒక్కొక్కసారి సరైన పోషణ పైరుకు లేకపోతే పైరైనా కిందకుంటుంది, కలుపు మొక్కలేనో పైకి ఉంటాయి. చూసారా పనికి వెళ్ళేవాళ్ళు, రైతులు చెప్పండి, కూలీలు. పైరేనో చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి, గడ్డేనో కలుపేనో ఎక్కువ పెరిగిద్ది. అట్లనే భూమి మీద ఎట్లా ఉంటారంటే, బాగున్నాం కదా, కొంతమంది ప్రార్థనోళ్ళ కన్నా బాగున్నాం కదా, కొంతమంది మాకేం తక్కువ. కాదు, కలుపు మొక్కల వల్ల ఉపయోగమే లేదు. రైతు ఏం చేస్తాడు? కూలీలను పెట్టించి డబ్బిచ్చి మరి ఏం చేస్తాడు? కలుపు మొక్కల్ని పీకిచ్చేస్తాడు, ఏర్పాడేస్తాడు, తీపిచ్చేస్తాడు ఏరులతో సహా. ఎందుకు? పైరు బాగుండాలని. కానీ కలుపు మొక్కల్లాంటి జీవితం క్రీస్తునందు లేకపోతే, నిజం నమ్మండి, కలుపు మొక్క దేనికి ఉపయోగం లేదు, కానీ పచ్చగా ఉంటుంది అంతే. అది తీసేసే లోపు వరకే. మానవులకు కూడా చూస్తానికి బయటికి బాగానే ఉంటారు, వారి లోపల ఉన్న పాపమే వారి జీవితాన్ని అతలాకుతలం చేసిద్ది, పాపమే చిందరవందర చేసిద్ది, పాపమే తీసుకెళ్ళి నరకంలో పడేసిద్ది. అందుకే బైబిల్లో హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటే, తప్పించుకుంటావంటే శిక్ష ఉంది, శిక్షా విధి రోమా 8:1 ప్రకారంగా. కనుక ఫస్ట్గా నిస్సి ఆయన బిడ్డ అయింది, చెప్పే నేను ఆయన బిడ్డనయ్యాను, వినే నీవు కూడా ఆయన బిడ్డవు కావాలి. కొంతమంది అంటారు, పో చర్చికి పోయి బాగుపడు, నువ్వు బాగుపడితే మా ఇల్లు బాగుంటుందని. చర్చికి రానోళ్ళు, బాగుపడని వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలతో చెప్తారు, వీడు గనక మారాడంటే మా ఇల్లు ప్రశాంతత, అదిగో మా కోడలో కూతురు మారితే మా ఇల్లు ప్రశాంతత. లేదు, ఇంట్లో అందరూ మారు మనసు పొందాలి, అందరి హృదయాల్లో క్రీస్తు ఉండాలి. ఏం ఉంటే హృదయం శుద్ధ అయ్యిద్ది కదా. అందుకే కదా ఆయన సిలువలో రక్తం కార్చింది. దేవుడంటే శరీరం ధరించిన వాడని కాదు, ఆత్మ దేవుడంటే. రక్త మాంసములలో పాలిభాగస్తుడు అవడానికి ఇష్టపడి వచ్చాడు. ఎందుకు? మానవుల హృదయంలో పాపం పోవాలని. ఆయన లోపల చేరితే, అంటే ఆయన రక్తంతో హృదయం శుద్ధి చేయబడితే మానవుడు పవిత్రుడవుతాడని, మానవుడి కొరకే కేవలం ఆ యజ్ఞ పశువుగా సిలువలో అడ్డకొయ్య నిలువకేయకు వేలాడదీయబడ్డాడు యేసుప్రభువారు. అలాంటి దేవుని బలియాగాన్ని తృణీకరించి తుచ్చమైన నీ యొక్క ఇచ్చలకు దేవునిని నిర్లక్ష్యం చేసి దేవుని త్రోసివేసుకుంటూ తెగిపోయిన గాలిపటంలాగా నాకు అన్నీ ఉండే బంధకాలు అని కులకట్లు మతకట్లతో ఇరుక్కుపోయి ఆ పాపులో కూరుకుపోయి చనిపోయి నరకానికి పోకుండా ఉండాలని
అంత బలియాగం చేశాడు దేవుడు. చెప్పి నేను కూడా పాపిస్తోడినే, హృదయం శుద్ధి లేని వాడినే, విగ్రహారాధన చేసేవాడినే, వృత్తికి వైద్యం చేసేవాడిని, దొంగ వైద్యం చేసేవాడిని. అలాంటి నన్ను ప్రభు చంపలేదు. ఎందుకు? నా మంచితనాన్ని బట్టి కాదు. నాకింకా నా బ్రతుకుల్లో మార్పు ద్వారా నేను బ్రతికి దేవుని మార్గంలో ఉండాలి, ఇలా ప్రభు కొరకు నిలబడాలి, ఆయన మంచితనాన్ని చెప్పాలని తెలియని వారు, హృదయంలో ప్రభు లేనివారు, కలుపు మొక్కలు లాంటి వారు, నాకు వేరుగా బ్రతుకుతున్నవారు, నేను ఇస్తున్న పోషణ భౌతికంగా అనుభవిస్తూ కూడా నాకు దూరంగా ఉన్నవారు, సినిమాలకు, వ్యభిచారాలకు, త్రాగుడుకు, జోదాలకు, డీజేలకు, వాటికి వీటికి వారి ప్రాణాత్మ దేహాలు పాపానికి అమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. బిడ్డ, నీ బ్రతుకు మార్చింది అనేకులకు చెప్పడానికి, వారు కూడా నా వారు కావాలని, నాకు ఇష్టమని ప్రభు ఈ సమయంలో మాట్లాడిస్తున్నాడు. కనుక వెళ్ళినమ్మ వెళ్ళిపోయింది, ఉన్నవాళ్ళు మనం ఉన్నాం. ఇప్పుడు కథ ఏంటి చెప్పండి? దిగులు ఎవరి గురించి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఇంటి వాళ్ళు దిగులు పడుతున్నారులని. వాళ్ళ దిగులు నువ్వు తీసివేయలే, నేను తీసివేయలేను. సృష్టికర్తే, వాళ్ళని శుద్ధి చేసిన దేవుడే వాళ్ళని ఆదరిస్తాడు. ఈరోజు క్యాలెండర్ వచనం కూడా 1 పేతురు 5:7 చెప్పండి ఏంటది? ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడంటే లక్ష్య పెడుతున్నాడని దాని అర్థం కింద బైబిల్ క్రిందలో. వాళ్ళ గురించి లక్ష్య పెడుతున్నాడు దేవుడు. మనం లక్ష్య పెట్టవసరం లేదు, మనం కన్నీళ్లు తొడవలేం వాళ్ళను. కానీ ఇప్పుడు ఏంటంటే దిగులు మన గురించే, మీ గురించే, బతికిన వాళ్ళ గురించే, క్రీస్తుని లోపల చేర్చుకున్న వాళ్ళ గురించే. అందుకే ప్రభు ఈ సమయం కేటాయించాడు ఆ చిన్న పాప దేహాన్ని ఆధారం చేసుకొని. కనుక ఇప్పుడైనా వారి బంధువుగా వచ్చారో, మరి దేవుని నమ్ముకోకుండా నమ్మనట్టు ఉన్నారో, ప్రభు అంటూ బైబిల్ పట్టుకొని ప్రభు హృదయంలో లేకుండా బ్రతుకుతున్నారు. కానీ గుర్తుపెట్టుకు అమ్మాయ్య, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పాప నిన్ను చనిపోయిద్దని మనకు తెలియదు. వాళ్ళు రాసి పెట్టుకోవాలా, మనం రాసి పెట్టుకోవాలా. పాల బిల్లు రాసి పెట్టుకోవచ్చు. ఏంటి? పలానా తారీఖుని డబ్బులు ఇవ్వాలి, తీసి పక్కన పెట్టుకుంటున్నానని. లేదా రైతు కూలీలకు నేను డబ్బులు ఇద్దాం అనుకుంటున్నానని పక్కన పెట్టుకోవచ్చు. నిసి పలానా రోజు చచ్చిపోయిద్దని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చీటీ రాసుకొని పెట్టుకోవాలా. బహుశా ఆమెకున్న మరణంలాగా ఆ మరణం నాకు రావచ్చు, నీకు రావచ్చు, ఇవాళ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రేపు కావచ్చు. కానీ మనం నిస్సి వలె ఈ లోపు వదిలిపెట్టే లోపు ఆయన వారుగా ఉండాలి. ఆయన వారుగా ఉండాలంటే ఎవరు ఎందు ఉండాలి? క్రీస్తునందు, యేసునందే నీకు మోక్షం, శాంతి, సమాధానం, మోక్షం, పరలోకం, ప్రశాంతత. లేకపోతే ఏ క్షణాన్ని ఏమైందో తెలియదు. లేదు ఇంకా బతుకుతావా? అప్పుడు మనసు రాకపోవచ్చు, నీకు మారే మనసు. సైతాను, దుష్టశక్తులు దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడవచ్చు. అవన్నీ దయ్యపు శక్తులు. కొంతమంది దైవశక్తి అంటారు, దయ్యపు శక్తిని. దైవశక్తి అనే శక్తి రాకుండా అడ్డుపడుతుంటే దయ్యపు శక్తులు. గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర రాకుండా చేసే ప్రతి శక్తి దయ్యపు శక్తి కాదు, దయ్యపు శక్తి. యేసు చెంతకు రాకుండా నీ హృదయం శుద్ధి చేసే దేవుడు, నరకం తప్పించే దేవుడు, మోక్షం ఇచ్చే దేవుడు, అసలు తల్లి కడుపులో వేసేది దేవుడు యేసు ప్రభు. ఆయన దగ్గర రాకుండా అడ్డుపడేది నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, దెయ్యపు శక్తులే. ఎంతకాలం ఆ శక్తులకు ఆగిపోతావు? కనుక ఆయన వారు ఉన్నవారే మోక్షం చేరుతారు. ఆయన వారు ఉండటం అంటే మొట్టమొదటి ఎవరంటే క్రీస్తునందు ఉన్నవారు. రెండవది అక్కడే 1 కొరింథీ 15వ అధ్యాయము, ఎవరు ఆయన వారు? ఆయన వారు కాకపోతే నీకు విలువ ఉండదు. మనుషులు విలువిచ్చినా క్రీస్తునందు ఉన్నప్పుడే నీకు విలువ. ఆయన వారెవరు? 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనందరం కలిసి 36వ వచనం చదువుదాం. చదవండి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అది అంటే ఒక గింజ ఉంది, ఒక విత్తనం ఉంది. అది బ్రతికిన విత్తనమా, చచ్చిన విత్తనమా? ఒక విత్తనం వేస్తే బ్రతకాలంటే ఆ విత్తనం నాటేటప్పుడు అది చచ్చిందా, బ్రతికిందా? చెప్పండి అమ్మా, చెప్తారా? చెప్పండి. పొలాల్లో విత్తనాలు ఇస్తున్నారు కదా, మిరప విత్తనాలు, పత్తి విత్తనాలు, అట్లా. ఒక విత్తనము విత్తాలంటే అది చచ్చింది ఇస్తారా, బతికింది ఇస్తారా? బ్రతికిందే, గట్టి విత్తనమే. అంటే క్రీస్తునందున్నవారు
వారు విత్తనం అంటే. అది మరలా చనిపోవాలంట. ఇదేంటి, బ్రతికింది చావటానికా అని అనుకోకండి, దానికి అర్థం ఉంది. ఉన్న విత్తనాన్ని దేనికి వాడతారు? గట్టి విత్తనాన్ని దేనికి వాడతారు? పనికి వాడతారా? పనికి మాలిన దానికి వాడతారా? పని లేకపోతే ఆ విత్తనాన్ని ఏం చేస్తారు? కొనుక్కొచ్చుకుని విత్తనం నిసిరి అవతలేస్తారు. ఎవరు వేయరు, వేరే వాళ్ళు అంటారు వాళ్ళని. అందుకే అక్కడ వాడాడు, ఓ అవివేకి. ప్రభుని ఎరిగిన మనం ఒక్కొక్కసారి అవివేకంగా ఉంటాం. అంటే క్రీస్తునందున నీవు ఆయన వారు, ఆయన దానవే. నేను ఆయన వాడుకుంటానని అనుకో, ఆయన దానుకుంటాను అనుకో. ఏటికి దూరం అయిపోతానంటే నరకం పోతావు. వద్దా, పని చేసుకో మాకు. ఎప్పుడైతే ఆయన వారుగా అంటే క్రీస్తునందు ఉంటారో వారు గట్టి విత్తనం. ఇలా ఆయనలో బ్రతికిన వారు మళ్ళా చావాలి. దేనికి చావాలి? ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి, గట్టి విత్తనాన్ని తీసుకెళ్ళి అది మొలక రావాలంటే ఎక్కడేస్తారు? గుంటలో అంటే నేలలో, పొలంలో వేస్తారా? లేకపోతే బండ మీద వేస్తారా? ఒక మంచి విత్తనమే ఒక పాలిష్ రాయి మీద, ఒక టైల్ మీద, లేకపోతే ఒక గోడ మీద ఇసిరై క్రింద పడిద్ది, కిందనే ఉంటుంది. మంచి విత్తనానికి విలువ ఉండదు అప్పుడు. అట్లనే ఆయన వారంటే క్రీస్తునందున్న వారే కాదు, అంతటితో ఆగిపోకూడదు. అంటే భూమి క్రింద వారుగా ఉండాలి, అంటే చచ్చిన వారిగా ఉండాలి. ఇదేంటి చచ్చిపోవటం ఏంటంటే, ఇప్పుడు బయట చూసే ఆ విత్తనం ఏ చెట్టు నుంచి వచ్చిందో, ఏ ఆకులు చూస్తుందో, ఏ ఓనర్ చూసిందో, ఏ ఓనర్ గారు ఇల్లు చూసిందో ఆ విత్తనం బయట చూడదు. బయట దాంతో సంబంధం లేదు ఆ విత్తనానికి. ఆ విత్తనం గుంటలో పెట్టగానే గుంటకు వెళ్ళిద్ది అంటే భూ పైభాగాన్ని అది చూసిద్దంటారా? చూడదు, గమనించదు, అసలు దాన్ని తెలియదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని దేన్ని ఎరగదు ఆ విత్తనం. ఆ మంచి విత్తనం, ఆ బ్రతికిన విత్తనం భూమిలో వేయంగానే ఏమైద్ది? బయట బాహ్యము పగలు నైట్ నిద్రపోయావు కదా, ఇక్కడ కూర్చోలేదు కదా, సంఘం ఎంత పడిగాబులు కాసిన ఊరు చుట్టాలకు వచ్చారు, ఏం చేశారు వచ్చి మీరు? చెప్పు. అది మాదిరి అని అంటారా? మారాలి కదా, ఎల్లకాలం అట్టుండి ఎట్ట కుదిరిద్ది? అదే మా తపన, మా శోప. ఏమి లేదు అక్కడ. గుర్రు మాకు లేనిపోయింది, అందరికీ సర్తించిద్ది. ఎందుకంటే ఒక విధేయుడు అవుతాడు అబ్బాయి, వింటే ఆ మాట. మంచి ప్రయోజకుడు అవుతాడు, తప్పేం కాదు. చూడండి, ఆ విత్తనం భూమి లోపలికి వెళ్ళాక అప్పుడు దాకా వెలపట ఉన్నటువంటి వాతావరణం చూసి ఉన్న ఆ విత్తనం భూమి లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని విత్తనం చూడగలిగిద్దా యోహానన్న? చూడలేదు. అంటే ఏమవుతుంది? క్రింద ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని, అంటే చచ్చిపోవాలి. అంటే దేనికి? బాహ్యలోకానికి, బయట ప్రపంచానికి, లోకానికి ఏమైపోవాలి? మనము చచ్చిపోవాలి. లోకంలో ఉన్న ఆశలకు చచ్చిపోవాలి. నేను యేసు నందున్నాను, యేసు నా అందున్నాడు, ఏం చేయాలి? నా ఇష్టంగా వెళ్ళాలి, నన్ను కష్టపెడితే కుదరదు అనేది కాదు. అంటే నీ ఇష్టమేంటి? లోకంలో ఒకప్పుడు ఇష్టం, ఇక ప్రభువునందున్నాక, క్రీస్తునందున్నాక అంటే నువ్వేమవ్వాలి? లోక ఆశలకు చచ్చిపోవాలి. ఏ ఆశలు? నిన్ను అన్నం తినొద్దన్నాడు దేవుడు, నీళ్లు తాగొద్దన్నాడు, నువ్వు పాలు తాగొద్దన్నాడు దేవుడు, తాగు, ఫ్రూట్స్ తిను, మంచి ఆరోగ్యంగా ఉండు, కాదని చెప్పడు, సుఖం అనుభవించు, మంచిదే. కానీ లోక ఆశలకు నువ్వు చచ్చిపోవాలి. వారు ఆయన వారంటే క్రీస్తునందున్న వారే కాదు, లోక ఆశలకు ఏమైపోవాలి? జాన్పాల్, చచ్చిపోవాలి. ఇదివరట్లా డబ్బుంది, ధనికుడి వైపు ఉంచుకో, అవసరానికి ఖర్చు పెడతావు, లోకాశలకు ఖర్చు పెట్టవు. ఇదివరలాగా ఆరోగ్యం ఉంది, వేస్ట్ వాటికి నీ ఆరోగ్యాన్ని వాడవు, అవసరమైన దానికి నీ ఆరోగ్యాన్ని వాడతావు. సమయం లోగడలాగా ఇప్పుడు కూడా ఉంది, అవసరం లేని దానికి సమయాన్ని వాడవు, అవసరమైన దానికే సమయాన్ని సద్వినియోగపరుస్తావు. అంటే నీ ఆరోగ్యమైనా, నీ సమయమైనా, నీ ధనమైనా. అర్థమవుతుందా? లోకానికి వాడు, లోక ఆశలకు వాడు. లోకాశలు అంటే తెలుసుగా, చెప్పండి వరుసగా మనలో తెలిసిన వాళ్ళు. ఏంటి లోకాశలు అంటే? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 లోకాశలు. లోకంలో ప్రభు నమ్మిన వారిని కూడా ఈ ఆశలు లాగుతా ఉంటే చచ్చిపోయిందాక. రా రా అమ్మాయి, రా అబ్బాయి, రా, నా దగ్గర నుంచి వెళ్ళిన దానివే, నా దగ్గర నుంచి వెళ్ళిన వాడివే, ఓ తెగ ఏదో దేవుడు బిడ్డని అంటున్నావు, నేను ఎవరిని మర్చిపోయావా? నా మీద విశ్వాసం చూపించవా? నన్ను నువ్వు తాకలేదా? నన్ను కలిసి తిరగలేదా?
నా వెంట రాలేదా అని లోకాశలు లాగుతూ ఉంటాయి. కానీ దేవుడు బలహీనుడు కాదు, ఆయన మార్గంలో ఉంచుకుంటాడు. కనుక లోకాశలు ఇవని గుర్తుబట్టి లోకాశలకు చచ్చిపోవాలి. నేను దానికి సంబంధించిన వాడిని కాను, నేను వాటికి సంబంధించిన వాడిని కాను. లోకాశలు, లోకంలో కోరికలు, లోక పిచ్చలు మరలావి నిన్ను తాగాలని చూస్తుంటాయి, మళ్ళా నీ మీదకి రావాలని చూస్తూ ఉంటాయి. క్రొత్త జీవితం జీవిస్తున్నావు, నువ్వే కావాలి సాతానికి. అర్థమవుతుందా? నిన్నే కోరుకుంటాడు సాతానుడు. ఎందుకు? దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు, కోరబడ్డావు గనక. ఇప్పుడు దొంగోడికి ఎవరి మీద కన్ను ఉంటుంది? రోడ్డు మీద కన్ను ఉండదు, బంగారం మీద కన్ను ఉంటుంది. దొంగోడికి ఎవరి మీద కన్ను ఉంటుంది? డబ్బు మీద కన్ను ఉంటుంది. దొంగోడికి ఎవరి మీద కన్ను ఉంటుంది? విలువైన వాటి మీద కన్నేస్తాడు దొంగోడు. అట్లా సైతాన్ ఏం చేస్తాడు? దేవునికి విలువైనటువంటి నీవు అంటే విలువైన రక్షణ పొందుకొని నీ మీదే కన్ను, నా మీదే కన్ను, వాడి కన్ను. చచ్చిపోయేదాకా లోకాశలు మనల్ని ఏం చేస్తుంటాయి? లాగుతుంటాయి. మనం ఏం చేయకూడదు? వాటికి బద్దులం కాకూడదు, బంధువులం కాకూడదు. మరలా కంటితో చూస్తే చేసేసేయాలి. నేత్రాశ, శరీరాశ, లోకంలో అనుభవిస్తుంది. ఆ ఒంటి మీద తల రంగు దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా, నైల్ పాలిష్ వరకు కూడా, ఆ ఎయిర్ కటింగ్ కానీ, ఏదైనా ఫేస్ సంబంధించిన విషయాలు కానీ లోకంలో చూసా. వాళ్ళేనా అట్లా ఉండేది? నేను కూడా ఉంటా. వాళ్ళేనా బట్ట వేసేది? నేను కూడా అట్లాంటి బట్టలు వేస్తా. వాళ్ళేనా షూ వేసేది? నేను కూడా వేస్తా. వాళ్ళేనా హై వీల్స్ వేసేది? నేను కూడా వేస్తా. వాళ్ళేనా బ్రేక్ వేసేది? నేను కూడా బ్రేక్ వేస్తా అంటున్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో రకరకాల స్కిట్లని, రకరకాల క్రైస్తవ నాటకాలని పిచ్చి పిచ్చిగా బ్రేక్ డాన్సులు వేస్తున్నారు. తెలుసా? లోక ఆశలు చావకపోతే ఇత్తనంగా ఉంటుంది, క్రింద భూమిలో పడిపోతుంది, ఒంటిగానే ఉంటుంది. ఒంటరి జీవితమే. ఒంటిగాడి మీద వేస్తాడు దెబ్బ అపవాది, దెబ్బమ్మటే పడిపోతారు. నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని దేవుడు చెప్పాడు. దేవునితో కలిసి ఉంటామంటే లోకాశలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అట్లా అందరి వల్ల కాదు. ఈ క్షణాన్ని, ఈ సమయాన్న మార్చుకో జీవితాన్ని. క్రీస్తునందున్నావు మంచిదే, కానీ లోక ఆశలు ఉండయంటే మాత్రం నిరుపయోగమే, నష్టమే. పరలోకానికి వెళ్తానని మెట్టుకు మెట్టు ఎక్కుతానని గ్యారంటీ లేదు. పరలోకానికి వెళ్ళటానికి ఫస్ట్ స్టెప్ ఎక్కావు, క్రీస్తునందు ఉన్నావు. 2, 3, 4 మెట్లు అట్లా ఎక్కి ఆ స్లాబ్ ఎక్కినట్లుగా వెళ్ళాలంటే రెండో మెట్టు అడుగు పడతలా. ఏంటి? లోకాశలు చావట్లా. ఆ రక్షణ అనుభవంలోనే ఉన్నావు, ఎదుగు బదుగు లేకుండా. లోకాశలు చచ్చినదే లోకాశలకు పైకి వెళ్తారు, అంటే మోక్షానికి వెళ్తారు. లేకపోతే అంత తేలిక కాదు. రక్షణ పొందటం సులువే, కానీ మోక్షానికి వెళ్ళటం చాలా కష్టం. ఒక దైవ సేవకుడిగా చెప్తున్నా, అనుభవాలతో చెప్తున్నా, మోక్షానికి వెళ్ళటం చాలా కష్టం, రక్షణ పొందటం చాలా సులువు. ఎందుకు? రక్షణ పొందడానికి ప్రాణం పెట్టింది మనం కాదు. ఈనాడు ఒక్క క్రైస్తవుని కదిలిచ్చు, ఒక నవనస్తుని కదిలిచ్చు, ఒక మధ్య వయసుని కదిలిచ్చు, పెద్దవాళ్ళని కదిలిచ్చు. ఏంది నువ్వు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మిడిసిపాటు అంటారు దాన్ని. ఎందుకు? వదులుకోవయ్యా, తీసివేసుకోవమ్మా. ఎందుకమ్మా క్రైస్తవులకి? ఎందుకు అవి? ఎందుకు వాళ్ళకిలాగా? వాళ్ళకి నీతులు మనం చెప్తాం. ఇంకా ఇది చావలా నీ జీవితంలో, ఇంకా నీ జీవితంలో చావలా? ఎందుకమ్మా? ఎందుకయ్యా? ఏం చేద్దామని, ఎవరిని మెప్పిద్దామని అని అంటే లెక్క కూడా చేయని వాళ్ళు ఉంటారు. ఆరాధన చేస్తుంది ఒక బిడ్డ, తర్వాత బయట ఒకటి లోపల ఒకటి. లోపల ఆరాధనకు వచ్చింది, పేర్లు ఎందుకులే. బయట చూస్తే అంతా అలంకరణ. అట్లానే మందిరంలో కూర్చో, ఎవరొద్దన్నారు నిన్ను? బయట సోకు, లోపల ఒక సోక. లోపలికి వస్తే పూలు, బొట్టు, గాజులు తీసేస్తావా? బయట పెట్టుకోవాలా? పెట్టుకొని రా. ఎవరొద్దన్నారు నిన్ను? అసలు పెట్టుకొని రావద్దని ఎవరు చెప్పారు? అసలు కొంతమంది పాపం తెలియక అమాయకులు, అక్కడ పోతే పెట్టుకోకూడదంట, అదండి. కాదు, నువ్వు పెట్టుకొని వస్తే పెట్టుకొని రా, లేకపోతే అట్లనరా. దేవుడు నీతో మాట్లాడాలి. కొంతమంది అంటారు, అట్టుండాలి 3 గంటలు కూర్చోవాలి, అప్పుడే భక్తి, అప్పుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు. బెదరేసి అదరేయకూడదు వాళ్ళని. రమ్మ, దేవుడు సహాయం చేస్తాడు. చిన్న మాట చెప్తావా?
చూడు, బయటికి పోతే మళ్ళీ అంత తతంగమే. చావలా లోక ఆశలు. అక్కడ చూస్తే ఆ విత్తనం ఏమవ్వాలి? భూమి పైన తిరిగితే కాదు, లోకం లెక్కల్లో ఎక్కడ పోవాలా? విత్తనం ఫలించాలంటే చావాలి. అంటే దాని పొట్ట పగలాలి లోపల. ఆ పగిలిన పొట్టలో నుంచి ఏమొచ్చింది? పచ్చదనం వచ్చింది బయటికి. విత్తనం వేస్తే చూడండి మీరు, ఇంత గింజ విత్తనం వేస్తే ఒక చింత గింజ ఒక కొన్ని గ్రాములు ఉంటుంది. ఒక గింజను విత్తనం వేయి, చింత గింజ, ఒక 10 ఏళ్ళ తర్వాత చూడది టన్నుల చెట్టు కనపడింది. టన్నుల చెట్టు. విచిత్రం కదా, ఇంత గింజ ఏంది? అదిగో గింజ అంటారా, అదిగో చెట్టు అంటారా? వేసింది గింజ విత్తనం, వచ్చింది చెట్టు. విచిత్రం కాదా? ఎప్పుడు అది లోపలికి వెళ్ళి దాని పొట్ట పగిలింది, సచ్చింది. అది చావాలంటే బతికిందై ఉండాలి. అంటే ప్రభునందున్న వాళ్ళు ఉండాలా. లోకానికి చచ్చిపోతారు. ప్రభు వెలపటున్న వాళ్ళు లోకానికి సావరు. ఒకవేళ ప్రభులో ఉండి కూడా లోకంలో చావం అంటే అది ఎదుగు బదుగులేని మరగుజ్జుతనం. కనుక ఆయన వారు మొట్టమొదటి ఎవరన్నా క్రీస్తు నందు ఉండాల్సిందే. రెండోది లోకాశలకు ఏమవ్వాలి? చనిపోవాలి. మూడోది ఆయన వారు ఎవరు? అట్లాంటి వారికి మనసు ప్రశాంతంగా ఆనందంగా గట్టిగా నొక్కి ఒక్కాడిని చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, ఎటు నుంచి ఏమన్నా వచ్చినా మాట్లాడకుండా మౌనంగా నిలబడాలన్న స్థిరంగా వాళ్లే ప్రశాంతంగా ఉంటారు. అందరూ ఉండలేరు. మూడోది ఆయన వారు ఎవరు? రోమాపత్రిక 8వ అధ్యాయానికి వచ్చేయండి. ఆయన వారు కాకుండా నేను ఆయన వాడిని, ఆయన దాన్ని పాడవాడుకుంటే మాట్లాడుకుంటే రాదు. రానే రాదు. భూమి మీద చలామణి అవుతున్నాం గనక. కానీ ఆ క్షణం, యెహోవా నిస్సి లాంటి క్షణం మనకొస్తే ఏంటి పరిస్థితి? రాకుండానే వచ్చింది అనుకుంటే ఎదురు చూడాలి. మూడోది ఆయన వారుగా ఉండేవాళ్ళంటే మూడో ఇంటి ఎట్లా ఉంటారు వాళ్ళు? రోమాపత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం అందరం చదువుదాం. రోమాపత్రిక 8:9 చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించినడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఓకే, తర్వాత ఇప్పుడు రావాలి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాడు. మరి ఆయన వాడు ఎవరు చెప్పండి? క్రీస్తు ఆత్మ లేకపోతే క్రీస్తు వాడు కాడు, క్రీస్తు బిడ్డ కాదు. మరి క్రీస్తు వారెవరు? క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలి. కొంతమంది చూసారా, పిల్లలను చూస్తుంటే ఒక పెద్ద ఆయన ఒక 10 ఏళ్ళ పిల్లోడిని చూశాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ అబ్బాయి పుట్టినప్పుడు చూడలా, ఫస్ట్ ఇయర్ చూడలా, 2వ సంవత్సరం చూడలా, 10వ సంవత్సరం చూశాడు ఆయన. నువ్వు పలాని వేరే గారు అబ్బాయి కాదు. మీకెటు తెలుసండి? ఎటు తెలిసింది? వేరే గారిని ఎప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన. వేరే గారిని చూశాడు గనక బాగా ఆ వేరే గారి పోలికలు ఆ అబ్బాయిలో ఉన్నాయి, ఆ 10 ఏళ్ల బాలుళ్ళు. అంటే వేరే గారి కొడుకుని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు? వాళ్ళ తండ్రి ఆ వేరే గారి పోలికను బట్టే చెప్పగలుగుతున్నారు. లేకపోతే ఆ మాట అంటారా? అనలేరు. అంటే ఊరుకుంటారు ఎవరన్నా? ఊరుకోరు. ఎందుకంటే అచ్చం వేరే నోట్లో నుంచి ఊడిపడ్డాడండి వీరబాబు. అంటే ఏంటి? అచ్చం వేరే నోట్లో నుంచి ఊడిపడ్డాడండి ఆ అమ్మాయి. ఎందుకంటారు అట్లా? వాళ్ళ పోలికలు మొక్కట్లు. అట్లనే ఆయన వారంటే ఎవరు? ఆయన ఆత్మ కలిగిన వారు. అంటే ఆయన ఆత్మ చేత నింపబడిన వారు, ఆయన ఆత్మను అనుసరిస్తూ నడిచేవాళ్ళు. ఆత్మ అనుకరణ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏ విధంగా ఎవరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్పిద్ది. ఆత్మ నేర్పుతాడు దేవుడు. సమయోచితమైన జ్ఞానంతో నడిపిస్తాడు దేవుడు. అంటే ఆత్మచేత నడిపించబడాలి. అక్కడే ఉంది కదా 8:14 ఏముంది? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడితే వారెవరు? దేవుని కుమారులు. ఆడవాళ్ళైతే కుమార్తెలు. ఆయన ఆత్మచేత నడిపించబడాలి. ఆయన ఆత్మచేత నడిపింపు లేకుండా ఒక్క అడుగు కూడా వేయకూడదు. నేను కానీ నువ్వు కానీ. మనం పొద్దున్న లేగిస్తే సాయంత్రం దాకా ఎన్ని అడుగులు వేస్తున్నాం? ఆయన ఆత్మచేత నడిపింపు లేకుండా ఎన్ని అడుగులు పడుతున్నాయి? ఎన్ని 100 అడుగులు పడ్డాయి ఇప్పటిదాకా దేవుని బిడ్డలని చెప్పుకుంటూ? ఎన్ని వేల అడుగులు పడ్డాయి? ఎన్ని లక్షల అడుగులు పడ్డాయి? ఎన్ని కోట్ల అడుగులు పడ్డాయి? ఒకవేళ సీనియర్లు అనుకుంటే తెలుసా, ఆయన ఆత్మ ఆధీనంతోనే మనం నడవాలి. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు.
అదేందయ్యా మేము నమ్ముకున్నాం కదా, మేము ప్రభుని నమ్ముకున్నాం, ఇదేదో కొంచెం భయంగా. భయం ఎందుకు? టార్చ్ లైట్ ఉంటే భయం ఎందుకు చీకట్లో పోయేటప్పుడు? ఆ కటిక చీకటి, గబ్బి చీకటి, టార్చ్ లైట్ లేకపోతే నువ్వు భయపడాలి. నీ చేతిలో టార్చ్ లైట్ కాదు, లోకానికి వెలుగు నీ గుండెల్లోకి వచ్చాడు, గుప్పెడంత గుండెల్లోకి. చూడు ఎంత వెలుగది, ఎంత తీక్షణ దృష్టి అసలు అది. ఈ భౌతిక కళ్ళతో చూసేది కాదు, ఆత్మ చేత, ఆత్మ గ్రహింపు చేత, ఆత్మ వివేకం చేత, ఆత్మ ఆలోచనతో మనం ఆ క్షణానికి, ఆ పూటకు, ఆ గడియకు, ఆ దినానికి ముందుకు నడుస్తూ ఉంటాం. కానీ ఆయన పైన ఆధారపడ్డ వాళ్ళకి అది సాధ్యమైంది, అందరికీ సాధ్యం కాదు. అది అందరి వల్ల అయ్యేది కాదు. అది అతిశయపడటానికి లేదు. నడిస్తేనే అతిశయం లేదు, నడవకపోతే ఇంక అతిశయం ఏడదు మనకి. ప్రభువులో నడిస్తేనే జాన్పాలు ఏం లేదు మనకు. ఎందుకు? ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. అసలు ప్రభు దగ్గరలో నడిపించకపోతే ఇంక మనకు అతిశయం ఏడ అసలు? అది తగునా? అసలే తగులేదంటే కొసరే ఏడుంది అసలు తగదంటే. కనుక మూడో విషయం ఏంటంటే, ఆయన ఆత్మచేత నడిపించబడేవారే ఆయన వారు. వారి స్వయాత్మలు, సొంత ఆలోచనలతోటి ఎవరైనా కానీ ఏ పూటైనా కానీ నడిచారంటే వారి వ్యక్తిగతానికే నష్టం, వారి కుటుంబానికే, కుటుంబంలో నడుస్తున్న నష్టం. అది సంఘంలో ఒక బాధ్యుడు కలిగిన బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, ఒక సేవకుడైనా, ఒక సేవకురాలైనా వారి స్వాధీనంలో వారుంటూ నడిచి మాట్లాడినా అది భంగపాటే. చాలా భయంతో ఉండాల్సిన యాత్ర ఇది. చెప్తేనే చాలా కష్టతరమైన యాత్ర ఇది. ఇలా ఆలోచించండి. ఆయన వారిని మాత్రమే ఆయన ఏం చేస్తుంటాడు? పరమునకు, పాట కూడా ఉంది కదా, తీసుకెళ్ళిపోతాడు. ఆయన వారంటే ఆయన ఆత్మ ఆధీనంలో ఉండాలి. ఆయన ఆత్మ కలిగి ఉంటే ఆయన ఆత్మాధీనంలో ఉంటాం. ఆయన ఆత్మ కలిగి లేకుండా ఆయన ఆత్మాధీనంలో ఉండలేం మనం, మన వల్ల కాదు. నాకు తెలియదు, అది తెలియదు, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇక్కడ అది చేయాలి, నా వల్ల కాట్లని ఏదోటి చేయాలంటే అది ఆయన ఆత్మ కలిగిన పనితనం కాదు. అది ఏబు గ్రంథంలో ఏబు 8:8 ఉందన్నమాట. మనము నిన్నటి వారమే, మనకేమీ అది ఆత్మాధీనంలో అన్నమాట. నిజం మనకేం తెలియదు, మనకేం అర్థం కాదు. మనకి ఎనీ టైం ఏం చేయాలా? అయ్యా 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 అంతే. ఈ ఆత్మాధీనంలో లేని వాళ్ళు ఎంతమంది భంగపాటయ్యారో, భంగపడుతూనే ఉన్నారు ఇప్పటికి. బైబిల్ చదవండి మీరు, దేవుని ఆత్మ లేని వారు ఎంతమంది భంగపాలయ్యారు. వాళ్ళకున్న స్థాయిలు కూలిపోయినాయి. కనుక చాలా జాగ్రత్త. క్రైస్తవ్యానికి ఏంటంటే రాకడ సమీపించింది. ఆత్మాధీనంలో ఆత్మ లేకపోతే, నడిపింపు లేకపోద్ది అని అర్థం. ఏమి చేసినా ఏమైంది? కర్ర, గడ్డి, కొయ్యకాలు. నువ్వేం చేసిన, ఎందుకంటే ఎవరినేమన్నారు, ఎవరినేమో చేయరు. ఒక్కటే పరీక్ష. ఏం పరీక్ష అది? ఏం పరీక్ష? అగ్నే. దేవుడే పరీక్ష. ఎవరో అన్నారు, ఎవరు అనలేదు, ఎవరో పొగిడారు, ఎవరో ఏం అవసరంలా. పెద్దవాళ్ళు అన్నారు, చిన్నవాళ్ళు అన్నారు, ఏం అవసరం లేదు. దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామా? అది చూస్తాడు ప్రభు, అది గమనిస్తాడు. నీవు ఎవరికి ఎక్కువైనా, నీకు ఎక్కువైనా, అందరు దేవుని కంటే ఎక్కువ ఎవరు మనము కాదు. ఆత్మదేవుడి కంటే ఎక్కువ ఎవరు మనం కాదు. పెద్ద పెద్దోళ్ళు, భక్తులు, ప్రవక్తలు, మంచి పోస్టులు, హైయెస్ట్ పోస్టులో ఉన్నాడు బైబిల్ అంతట్లో దానియేలు ఒక ఆయన. అలాంటి వాడే అద్భుతమైన సేవ చేశాడు. దేవుని ఆత్మ కలిగిన వాడై, ఆత్మ వశుడై. యోహాను కూడా ఆత్మ కలిగిన వాడై, ఆత్మ వశంలో ఉండి. ఈనాడు దానియేలు, యోహాను వల్ల ఆ పరలోకపు దర్శనం ప్రపంచానికి, లోకానికి ప్రత్యక్షమైంది. తెలుసా? భయం వేస్తుంది మానవులకి. దానియేలు గ్రంథం చదివినా, ప్రకటన చదివినా భయం పుట్టాలి మనకు. ఎందుకంటే అదిగో పరలోకం రాబోతుంది. వాస్తవమే. ఆ వాస్తవికతను ఆధారాలతో ప్రభు చూపించాడంటే, భక్తులను వాడుకున్నారంటే వాళ్ళెంత ఆత్మ కలిగిన వాళ్ళు. మనలో పరిశుద్ధాత్ముడు లేడని చెప్పలేదు, ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడికి పని పెట్టకపోతే, ఆయన పని ఆయన చేసుకోనివ్వకపోతే మనం ఆత్మ ఉన్నా కానీ లేని వారమే. అంటారు కదా, నువ్వు ఉన్నావు ఒకటే, లేనా ఒకటి అని కుటుంబంలో భార్యాభర్తల కోపాలు వచ్చి మాట్లాడుకునేవాడు. ఎందుకున్నావు జనాభా లెక్కకి తక్కువ అవుతావనే, భూమి మీద మెతుకులేమన్నా పోతాయనే అని ఎంతమంది అనుకుంటారు. ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. మెయిన్ ప్రప్రదం
అటు రెంటికి ఇటు రెంటికి మధ్యలో మూలం అది. ఆత్మ కలిగి ఉంటే, ఆత్మాధీనం ఉంటే రక్షణ పోదు. ఆత్మాధీనంలో ఉంటే నువ్వు లోకంలో కోరికలకు మళ్ళా ముందుకు పోలేవు. ఇది మూడో విషయం. ఆయన ఆత్మ కలిగిన వారు, అంటే ఆత్మచేత నడిపించబడేవారు. నాలుగో మాట, ఆయన వారు ఎవరు? నాలుగో విషయం ఇప్పుడు మనం చూడాలి. ఆయన వారు ఎవరు చెప్తారు? ఎవరు మీరన్నా? ఎవరు ఆయన వారు? మీరు చెప్పండి ఇక నుంచి. ఎవరు ఆయన వారు? ఆయన వారు చూడండి, అపోస్తలుల కార్యములు సాక్ష్యం పొందిన వారు బైబిల్లో ఉన్నారు. అపోస్తలుల కార్యములు బాగా అలసిపోయినట్టున్నారు అనుకుంటా. ఆమె అయిపోయింది, విశ్రాంతి తీసుకుంది. మనకేం లేదు, విశ్రాంతి లేదు మనకు ప్రస్తుతానికి, మనం పోయిందాకా. అర్థమవుతుందా? మనల్ని కదిలిచ్చే దేవుడు వాక్యం తప్ప ఎవరు లేరు, మన వల్ల కాదు. ఎక్కడెక్కడోళ్ళ వల్ల ఎవరు మాటలు వినేవాళ్ళు అంత ఎక్కువ లేరు ప్రపంచంలో. చూస్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, అంత ఉజ్జీవిత లేదు ప్రపంచంలో. కానీ ఉన్న చోటే దొరికిన చోటే పట్టుకోవటం, జీవజలం హృదయంలో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం ముందుకి. అపోస్తలుల కార్యం 4:13 అందరూ చదవండి. అపోస్తలుల కార్యములు 4:13 4:13 చదవండి. అట్లానే అంతే. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారని గుర్తెరిగారు? అరే, వీళ్ళు యేసుతో ఉన్నాడు కదూ అంటే ఆయన వారైతే ఆయన దగ్గర ఉంటారు. అంటే ఆయన వారు ఎవరు వీళ్ళు? ఇప్పుడు 12వ వచనం చదవండి. మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. అది ధైర్యంగా దేవుని మాట చెప్పేవాడు. విద్యలేని పామర్లే, ఇంత ధైర్యం ఆడొచ్చింది వీళ్ళకి. అరే, పెద్ద చదువులు లేవే. వీళ్ళు శాస్త్రులు పరిశీలన ఎంత మాత్రం దేవుడి సంగతి చెప్పారు. వాళ్ళు ఏమన్నా యేసుప్రభు దేవుడు అని ప్రత్యక్షత వాళ్ళకి వచ్చిందా? రాలేదు. వీళ్ళకి వచ్చింది. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? వణికిపోతుంటారు, భయపడిపోతుంటారు. ఆ భయం వలన ధైర్యం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు ఏం చేస్తే బహుధైర్యం కలిగజేస్తాయి. సామెతల్లో ఉందన్నమాట, యెహోవా యందు భయభక్తులు ఐశ్వర్యమే కాదు, దీర్ఘాయువే కాదు, ధన సంబంధాలే కాదు, ఏంటి? బహుధైర్యం. చనిపోయే భూమి మీద ధైర్యంగా ఉండాలి కదా. నీతిమంతులు ఎట్లుంటారు? సింహంలాగా చేల్చరు, మనుషుల్ని గర్జించరు, కళ్ళారు చేయరు. ఉంటున్నా ఏమన్నా మనకు అక్కడక్కడ ప్రపంచంలో సంఘాలు ఏయ్ సింహం నీతిమంతుడు నేనే అని కళ్ళారు చేసి పళ్ళు బాగా పట్టేసి ఇట్టు పడితే ఏమైద్ది? నష్టాలు వస్తాయి. అప్పటికే నష్టపోయినట్టు. అది కాదు. ధైర్యంగా ఉంటారు. కొట్టడానికి తిట్టడానికి కాదు, నిలబట్టానికి, దేవుని సన్నిధిలో నిలిచిపోవటానికి, దెబ్బ తినటానికి, మాట పట్టడానికి, నింద పట్టడానికి, అవమాన పట్టడానికి, అగచాట్లు పాలైనా సరే తొనకుండా ఉండటానికి ఆ ధైర్యం. కొందరు ఏమైనా వస్తే సమస్యలు సువార్త అంటే ఇక వణుకో, బెణుకో, అదురో, పరుగో. మళ్ళా కోపం వస్తే కొన్ని ఏమైంది? కోపం వస్తే నాకు రాదు, వస్తే బాగోదంటావా? చెప్పు. నేను ఎప్పుడు చూడాల నువ్వు కోపడ్డట్టు. చెప్పు. నాకు రాదు, వస్తే అసలు కుదరదంటావా? అప్పుడు మాత్రం ఇక ఏమైపోతుంది అర్థం కాలేదు. పేతుల్లాగా చెవి నరుగుతాం, లేకపోతే కాళ్ళు నరుగుతాం. అంతేనా? అది పిరికి వాళ్ళు అంటారు. అది ఆగ్రహం, కోపం అంటారు. అది అంత కోపపడ్డాడు, మరి ప్రభువుని పట్టుకుని ఏం చేశాడు? పారిపోయాడు కదా. కొట్టడానికో, తిట్టడానికో, చంపడానికో, పగబట్టానికో, అసూయ పట్టానికో కాదు ఈ ధైర్యం. ఎందుకు? ప్రభువు సన్నిధిలో నిలబడడానికి. అది నువ్వు నిలబడాలి, నేను నిలబడాలి, ప్రతి ఒక్కరు నిలబడాలి. ఒక సేవకుడుగా, విశ్వాసిగా, ఎవరైనా కానీ. అప్పుడు ఏం చేస్తారు? నిలబడ్డవాడిని దేవుడు వాడుకుంటాడు. నిలబడ్డవాడి నుంచి ఒక స్వరం వస్తుంది, కమ్మని పదం వస్తుంది. చెట్టు నిలిస్తే కదా చల్లటి గాలి ఇచ్చేది. గాలికి పడిపోయింది, ఏరులతో సహా కింద పడిపోయింది. పెద్ద చెట్టు ఏం సుఖం పడిపోయింది. అది ఎంత పెద్ద చెట్టు అయినా దానివల్ల గాలి సువం లేదు, ఇస్తాన లేదు, ఏమండదు. నిలబడితే ఆ గాలి చూడు ఎట్లా వస్తుందో, చల్లటి గాలి వస్తుంది. అట్లనే ప్రతి పరిస్థితికి మనం నిలబడాలండి. నిలబడేం చేయాలి? ఆయన కమ్మని మాట చెప్పాలి, సువార్త చెప్పాలి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు గుండెలు పగలగొట్టుకొని, వాళ్ళు రక్తం కార్చుకొని యేసుప్రభు సంగతి చెప్తే అమ్మో అమ్మో అనలా వాళ్ళని.
నిలబడి దేవుని సంగతి చెప్పారు ధైర్యంగా. వాళ్ళు వింటున్నారు, వినేవాళ్ళు. వీళ్ళకింత ధైర్యం యాడ నుంచి వచ్చింది? వీళ్ళెవరు? అదిగో యేసుతో ఉన్నవాళ్ళు కదూ, ఆయన వారు భాసురముగా దేవుని సువార్త చెప్తారు. సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా దేవుని నుంచి, వాళ్ళ పెదాల నుంచి దేవుని మాటలు బయటకు వస్తాయి. చెప్పాల్సిందే, ఉండాల్సిందే. దానికోసం దేవునికి ప్రపంచంలో రెండు పనులు. దానికోసం ఈ ప్రార్థనలు, ఈ కార్యాలు, ఈ పనులు. ఒకటి సువార్త, రెండు సంఘం ఎత్తబట్టాను, సంఘం కోసం మళ్ళా సిద్ధపాటు, పరిచర్య. ఎందుకంటే ఒకటి సువార్త ఆయనే చేశాడు, కాలం సంపూర్ణమైనదని. రెండోది సంఘములో ఏంటంటే ఈ సంఘం ఉదకమను వాక్యమని ఉదకంతో ఏం చేయాలి? సంఘాన్ని మళ్ళా రెండు పవిత్రతలు. ఒకటేనో రక్షణ లేని వాళ్ళకి పవిత్రత. మళ్ళా చెప్పాడు ప్రభువారు, తన్ను తాను ప్రేమించి అందుకు పెట్టుకున్నాడు ప్రాణాన్ని. వాక్యం అనే ఉదకంతో ఎఫెసీ గ్రంథకర్త రాస్తాడు పౌలు. ఈ వాక్యం ఎందుకు? పవిత్రత. లోకం రక్షించబడాలా, సంఘం ఏమైపోవాలా? లోకం సంఘంలోకి వచ్చి రక్షణ పొందినవారు, సంఘం పటిష్టంగా ఉండాలి. ప్రభు వస్తే సంఘం కోసం వస్తాడు, లోకం కోసం రాడు, ఎత్తబట్టాలి. కనుక ఈ రెండు పనుల్లో ఈ సంఘ బిడ్డ ఏం చేయాలి? ప్రభు నమ్మిన బిడ్డ ప్రతి ఒక్కరూ తారతమ్యం లేకుండా సువార్త అందించాలి లోకానికి. సంఘంగా వెళ్ళినప్పుడు అందించాలా, కుటుంబంగా ఉన్నప్పుడు అందించాలి. ఎవరన్నా వచ్చారు రక్షణ పొందిన వారిని ఇంటికి వచ్చారు, వారు నీకంటే చాలా తక్కువ వారు కావచ్చు, చదువులోనో ఆస్తిలోనో తక్కువ, తెలివితేటలు తక్కువ కావచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలా? రక్షణ లేదు వాళ్లకు, ప్రభు ఎరగరు వాళ్ళు. ఏం చేయాలి? సాధారణంగా ఆహ్వానించాలి మనం. వాళ్ళ అవసరం తెలుసుకోవాలి, అదేదో ఇవ్వాలి మన వల్ల అయితే. ఆ మంచితనములో దేవుని మాట చెప్పాలి, మంచి పలకరింపులో దేవుని మాట వినేటట్టుగా మనం చేయాలి. ఇది వశీకరణ కాదు. అపోస్తలుల కార్యం 14 అధ్యాయం ఉందన్నమాట. వారు విశ్వసించులాగానే బోధించారంట. అమ్మో, వారు విన్నాళ్ళకి విశ్వాసం వచ్చిందంటే వీళ్ళంత విశ్వాసం వీళ్ళలో ఉంది. వీళ్ళ గుండెల నిండా విశ్వాసం. దేవుడి మీద నమ్మకం, వీళ్ళు నమ్మాలి. దేవుడి మీద నమ్మకం వీళ్ళకు, వాళ్ళు నమ్మాలని నమ్మాలని ఆశ. చూడు, సువార్త అంటే నేను చాలాసార్లు చూసి, ఇక్కడ నా పక్కన ఎవరిని వచ్చినా, నలుగురు 5 పోయినా, బ్రదర్సింగ్ పోయినా, నేను గదులుతుంటా కానీ నా సంగతి సాక్ష్యం చెప్పే గొప్ప చెవట్లా. ఎవరన్నా వెళ్ళినా కానీ, టీముకి వెళ్తున్నా కానీ అంత తేలిగ్గా ఏం చేయరు, ఎక్కువ చెప్పరో మాట్లాడరో. ఎందుకు వచ్చాం? మేము పని మీద వచ్చాం, లేకపోతే మాకు తెలియదు, లేకపోతే ఏమంటారు, ఇదా నోటి ముత్యాలు రాలుతాయా? ఒక్క మాట చెప్పలేవు, ఒక్క పదం రాదు బయట నుంచి. దేవుడి రక్తంతో కడగబడ్డావు కదా, పరలోకం చేర్చబడ్డాను దేవుడు సిద్ధపరచుకుంటున్నాడు కదా, ఒక్క మాట రాదు. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర మాట్లాడు, యుద్ధాలు చేయకుండా. కూరగాయల కొట్ల దగ్గర ఆగినప్పుడు వాళ్ళతో దేవుడి మాట చెప్పి యుద్ధాలు చేయకుండా. ఆ చెట్ల కింద కూర్చున్నారు ఎవరో వాళ్ళు, మనవాళ్లే కదా, చెట్ల కింద కూర్చున్నారు. దానియేలు, బైబిల్ ఉన్నాయా చేతుల్లో? కూర్చోండి. అరే, ఒక మాట చెప్పలేవు, ఏంది అది చెప్పు, ఒక్క పదం చెప్పలేవు. బేరమాడు, యేసు దీవిస్తాడు. డజన్ ఎంత? 50 రూపాయలు. 30 రూపాయలకి ఏసి దీవిస్తాడు నిన్ను. దేవుని పేరు అమ్ముకుంటావు, సిగ్గులేదు, అట్ట చేయకూడదు. నేనేమన్నా తీసుకోవాలనుకున్నా కానీ తీసుకున్న తర్వాత సువార్త చెప్తా వాళ్ళకి. నేను తర్వాత ఇస్తానన్నా కూడా వద్దొద్దని చెప్తానన్నమాట. ఎందుకు? దేవుని నామానికి అవమానం తేకూడదు. వెళ్ళిపోతాం. మేము అసలు మామూలు వాళ్ళం కాదు. మేము పెద్దవాళ్ళం కనుక బోధ చేసి ఉంటాం మందిరాల్లో కూర్చొని పులిపెట్ల మీద. అదేనా? సువార్త పోవాలి. కొన్ని చోట్ల బైబిల్ చేతిలో ఉన్న ఊరుకోరు, చంపి పడేస్తారు, కొట్టి పడేస్తారు. వాళ్ళ ఆస్తి కాదు మనం, అయినా కానీ ఊరుకోరు. ఒక ఆయన మన హెబ్రోన్ సవాసమే కాబోలు ఆ ఎక్సెల్ వేసుకుని పోతున్నాడు, మైకి పెట్టుకొని పాటలు పెట్టుకుని పోతుంటే అక్కడ ఆగలేదు, నిలువున ఆపేసి పాటలు ఆపుకొని నువ్వు మా ఊర్లో నుంచి పోతా. ఆయన గట్టిగానే మాట్లాడాడు, నేనేం ఆగలేదు కదా, పోతున్నాను కదా అని. పిచ్చి మాత్రం చేస్తుంటారు. సినిమాలు, షికారులు, అల్లర్లు, ఆ ఫోన్లు, పాప పనులు, ఈ మాత్రం మూకడ కూర్చుంటారు. అందరూ అన్నీ చేసేస్తారు. అది కాదు కదా సువార్త కదా. అయినా కానీ మన పని మనం ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నారు, మనకు అభ్యంతరాలు లేవు. చూడు ఏం చేయాలి మనం. 4వది, ఆయన వారెవరంటే ఆయన స్వరం కలిగిన వారు,
అంటే సువార్త చెప్పేవారు. నాకు మైక్ ఇస్తేనే మాట్లాడుతూ ఈరోజు, లేకపోతే ఈ రోజల్లా అసలు బయట కూడా సువార్త రాను, లేకపోతే ఇంకోటి రాను. అది గుండెల నిండా ఉందనుకో పీకేసుకో. అది చేదైన వేరేది. పెద్దవారి పాలన దైవ సేవకులు షాలేమన్నా భలే గుర్తుండిపోయింది. ఒకసారి ఆయన అన్నాడు, మైక్ ఇస్తే వదలమాకు, మైక్ కోసం ఆశపడమాకు అన్నాడు. మైక్ కావాలని కోరుకోమాకో చచ్చిపోయిందాకా. ఎవరైనా మైక్ కావాలని ఏం చేయకూడదు, కోరుకోకూడదు. మైక్ ఇస్తే వదలకూడదు. లోపల కోరుకుండి వచ్చిన తర్వాత ఇట్టు ఊగకూడదు. లేకపోతే ఏది నాది, నా మైక్ రావట్లా, నా మైక్ రావట్లా, నా మైక్ రావట్లా, లోపల బాగుందేం పట్టుకోవాలని. అది కాదు అసలు. అది నెమిలిపూర్లో సేవలు చేస్తా కరోనా టైంలో కొత్త మందిరంలోకి వచ్చి మైకులే లేవు, అరవటమే పెద్ద పెద్దగా. దేవుడు స్వరం ఉంది నీ దగ్గర, సువార్త వదలొద్దు. నలుగురు ఉన్నారు స్నేహితులు, బంధువులు బజార్లో, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నవ్వుతా, చిరునవ్వుతోటి ఏమన్నా మాట్లాడతా, ప్రేరికి రండి, మందిరానికి రండి, ఏదో పూర్వకం కమ్మని స్వరం బయటికి రావద్దా సువార్త కొరకు? నాలుగో విషయం, లేకపోతే టైం అంతా వృధాగా పోయింది, వేస్ట్ అవుతుంటుంది అన్నమాట. ఆయన స్వరం కలిగిన వారు, అంటే సువార్త చాటేవారు. ఆయన గుర్తు చేశారన్నమాట. దెబ్బ అమ్మటేవాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్లకి యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్య సంగతి చెప్తున్నారు, వాళ్ళు వింటా ఉన్నారు. యేసయ్య చెప్పేటప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కన్నా కూడా వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి విధానం చూసి ఆయనతో ఉన్నవాళ్ళు కదా వీళ్ళు అంటున్నారు వాళ్ళు. చూడండి, యేసుప్రభుని తలమింపులోకి రావాలా, యేసుప్రభు యొక్క ఉద్దేశం బయటికి రావాలా మనం మాట్లాడుతుంటే. నాలుగోది, ఆయన వారు సువార్త చేసే స్వరం కలిగిన వారు. అలా ఉండాలి మనం. చివరి 5, ఆయన వారెవరు? ఇట్లాంటి వారంగా మనం ఉండి ముందుకెళ్తే చాలా సంతోషంగా ఉంటాం, కళకళలాడతాం ఆత్మీయంగా. చూడండి, 5వది చివరిది, 1 కొరింథీ 2వ అధ్యాయం. 1 కొరింథీ 2వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయము, 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇప్పుడు చెప్పండి, మన ఎవరు? క్రీస్తు వారం. మీకు అర్థం లేకుండా చెప్పించేవిందనంటే అది నేను అర్థం చేసుకున్నాను, చదివాను కనుక మీరు కూడా అర్థం కావాలి కనుక ఇప్పుడు మధ్యలో విషయము కన్నా 5 ఇచ్చిన 21వ వచనం చదవండి. కాబట్టి చదవండి, ఎవడునూ మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తముని మీవి. అంటే కిందకు వచ్చాక పౌలు ఎవరు, పౌలైనా అపుల్లైనా కేఫాయినా ఇవన్నీ అవన్నీ మీవి, ఉన్నవైనా రాబోయే మీవి. మీరెవరు వారు అంటే ఎందుకు వచ్చిన సందర్భం అంటే 21లో, కాబట్టి ఎవడునూ మనుషుల యందు అతిశయింపకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన వారు? ఎవరు ఆయన వారు? మీరు కొంచెం అర్థం కావడం కష్టమయ్యే వాళ్ళకి కదే చదివితే అర్థమయ్యేది అక్కడ, లేకపోతే అర్థం కాదు. ఆయన వారు అతిశయం లేనివారు, గర్వం లేనివారు. మన భాషలో చెప్పాలంటే ఎవరు ఆయన వారు? మనుషుల యందు అతిశయం అంట. ఇంక మనకి ఇంకెన్ని అతిశయాలు మనుషులు ఏంటంటే, మనిషి అంటే ఏం చెప్పు. ఎగ్జాంపుల్ నేను వచ్చాకే చూడు, ఒక పట్టా జనం 2 పట్టాలు అయ్యారు. ఎందుకయ్యారు? 2 పట్టాలు అయ్యారా? ఒక చేప 2 చేపలు ఎక్కారు, ఎక్కువ చేపలు వేశారు. అదే నువ్వా? ఎవడు ప్రభు ఇపోతే ఏది ఎవరు పొందుకోలేరు. ఈ వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటే అది గర్వం కింద వచ్చింది. మళ్ళీ ఎవరన్నా ఒక విశ్వాసో సిస్టరో బ్రదరో కావచ్చు, మనుషులేం దర్శిపడకూడదు. ఏంటి? నేనే నడిపించా. ఏడ నడక నేర్పలే వాడు, అంతకుముందు వాళ్ళ అమ్మా నాన్న. నేనే ఇట్టు కూర్చో అన్నా, నేనే ముసుకేపిచ్చా, నేనే కళ్ళు మూపిచ్చా, నేనే దండం కూడా పెట్టించుకున్నానంటావు. ఎప్పుడు అట్లాంటి పని మందై ఉండకూడదు. ఎక్కడెవరన్నా చూసినా కానీ మనం తప్పుకోవాలి, పక్కెళ్ళిపోవాలి, ఉండకూడదు వాళ్ళ ముందు మనం. ఒక్కొక్కసారి విడిగా ఉన్నప్పుడు పర్సన్ ఇద్దరు కలిసినప్పుడు చాలా ఒక్కళ్ళు వినయదులతో మాట్లాడుకుంటారు. ఒక విశ్వాస సేవకుడు ముందున్న సేవకుడు కూడా ఒక విశ్వాసి ముందున్న చాలా ఒకరికొకరు వినయంగా ఉన్నట్టు ఉండొచ్చు. ఆ సేవకుడు ఆ విశ్వాసి 10 మందిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? ఏందన్నా ఏంటక్క ఏంటి? ఈ సేవకుడు కూడా ఇడువో అది కాదు. ఏముంది మన దగ్గర? ఇందా ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది మందంటే ఏది అసలు? చూడండి,
పెద్ద పెద్ద రాజ్యాలు పతనానికి గర్వమే, కుటుంబాలు పతనానికి గర్వమే. తన మానవ వ్యక్తిగత జీవితాలు కూడా దైవికమైన నియమాలకు ఉల్లంఘించి పతనం అవటానికి కేవలం ఒక గర్వమే. కదా సామెతలు 6:18 నాశనానికి ముందేముంది? గర్వం. గర్వం ఉండబట్టే నాశనం. కానీ అక్కడ ఆత్మీయంగా దిగజారిపోతున్నామంటే దాని అర్థం భౌతికంగా ఉండొచ్చు. ఏదో కొంతమంది ఎప్పుడైతే బలహీనలు అయిపోతారో మోస సంపాదన ఉంటుంది, లౌకిక సంపాదన ఉంటుంది. ఎప్పుడైతే బలహీనం అయిపోతారో, ఆ బలహీనం అంటే ఏంటి? బలం లేని దాంట్లో బలహీనం వస్తే అపవాది తంత్రమే. నిజం. అది లోకం సంపాదిస్తుంది, నేను కూడా సంపాదిస్తానంటే అట్ట అది కుదరదు అసలు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని బైబిల్లో ఉంది. బలహీనత వచ్చేసింది, ఆత్మీయత తగ్గిపోతుంది, భౌతిక సంపాదన పెరిగిపోతుంది. ఏంటది? బహుశా గర్వం ఉందేమో, జాగ్రత్త. నిజం, నమ్మండి. నోరు మూసుకొని వస్తున్నా అనమాట. ఏం లేదు, బయటికి పోతుంటే ఎక్కడికన్నా పోతున్నా, సేవకుల మీటింగ్కి వెళ్ళి ఏం లేదు, వస్తున్నాను. ఈ మధ్య ఒక పెద్ద ఆయనతో అన్నాను, వస్తున్నా వస్తున్నా అంటే అందరూ అందరూ వస్తున్నారు పోతున్నారు. నా లెక్క, నా పద్ధతి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకు నువ్వు ఉండాలి? ఎందుకు గర్వంగా ఉండాలి? ఎందుకు మిడిసిపడాలి? ప్రభు నన్ను అంటే నేనేం చేయాలా? ఆ స్థితి నేను తెచ్చుకోవాలా? అవసరం లేదు. నన్ను రక్షించింది ఎవరు? పిలిచింది ఎవరు? రేపు పరలోకాన్ని పిలవబోతుంది ఎవరు? ఈ 3 పిలుపులు కారకులు ఎవరు? సృష్టికర్త ఇచ్చిన కుటుంబాన్ని, ఈ వ్యక్తిగత జీవితాన్ని, సంఘ స్థానిక సార్వత్రికంలోనే సేవత్వాన్ని భద్రం చేసుకోవద్దా? దీనికోసం ఏం చేయాలా? మరి జాగ్రత్తగా ఉండాలి. గర్వము చూడండి, శౌర్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది సేవలో, విశ్వాసయాత్రలో. అందుచేత గర్వపడటానికి లేదు. చివరిగా అక్కడ ఆ విషయం చూడండి, ఇర్మియా 9వ అధ్యాయం చూడండి ఒక్కసారి. కనుక ఇవన్నీ మనం జాగ్రత్త కోసం, ఆయన వారంటే ఇట్లా ఉంటేనే, ఇప్పుడు రెడీ ప్రభు నువ్వు వస్తే నేను కూడా, లేదా ఇప్పుడు నా ప్రాణం పోయినా నిశ్చివల్ నేను కూడా ప్రభు అనగలగాలంటే ఈ ఐంతలు ఆయన వారంగా మనం ఉండాలి. ఏది ఉండాలి, ఏది ఉండకూడదో వాక్యాన్ని బట్టి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? చదవండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. ఎందుకు అంటే అతనికి ఏమున్నాయి? జ్ఞానం ఉంది, శౌర్యం ఉంది, ఇంకా ఐశ్వర్యం ఉంది. మంచిదే, ఉంచుకో. దేవుడు ఉంచాడు, ఉంచుకో. అది అవసరం. ఎలా నడుచుకోవాలో, ఎలా నడవకూడదో, ఎవరికి ఉపయోగపడాలో, ఎవరికి ఉపయోగపడకూడదో ఉంచుకో. కాదంట్లా, సాక్ష్యం ఉంటుంది. కానీ అతిశయం మాత్రం పనికిరాదు, అది నాశనం అంటున్నాడు. అది చూడండి కింద. మరి ఏం చేయాలి? అతిశయించువాడు, చదవండి 24, దేనిని బట్టి అతిశయింపాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిచ్చు. అబ్బా, ఆయన ఆనంద పెట్టాలంటే ఆయన గురించి అతిశయపడాలి. అసలు నేను అది కాదు, ఇదే ఇట్లానే వెర్షన్ చూడండి. అసలు దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్ని చేశాడు అనాలి. కానీ అసలు నేను అంటే గాలి మేడలు అవుతాయి ఆయన ప్రభువునందే. అప్పుడు వాటి యందు ఆనందిస్తాడు యేసుప్రభువు వారు. కనుక 5వ విషయము, ఆయన వారు ఎవరంటే ఎవరు? ఆయన వారు గర్వము లేనివారు ఆయన వారు. ఈరోజు కాదు చెప్పే, నన్ను మీరు చూస్తారు, వినే మిమ్మల్ని నేను చూస్తాను. చాలామందిని మీరు నన్ను ఒకళ్ళని చూసుకుంటాం. మన 2 కళ్ళే మనం చూసే చాలా కళ్ళు ఉంటాయి. ఏ స్థితి వచ్చినా, ఏ స్థాయి వచ్చినా, ఏ విధానాలు ఉన్నా కానీ గర్వం అయితే తగదు అసలు. అది ఎవరికైనా కానీ, నాకైనా నీకైనా ఏం లేదు, కిందకి తీసుకెళ్ళిపోయింది. అది సాతాను తత్వం, వాడి యొక్క ఆస్తి. వాడికి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి క్షయమైపోయే ఆస్తి గర్వం వాడిది. ఏమాత్రం సంఘంలో కానీ, సేవకులంగా కానీ ఏమన్నా పనులు అప్పచెప్తే, ఏమన్నా కొత్త నువ్వు అనొద్దు, అసలు అనవద్దు. నేను పరిచయం చేశాక మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ భయపడిపోతుంటాను. ఏదైతే వాక్యం చెప్తానో మళ్ళీ మందిరంకు ఇంటికి వచ్చి, ప్రభువా ఆ అంశాలు అయితే చదువుకొని నేను అట్లా ఉండాలి. వెళ్ళబోయే ముందు మళ్ళీ అనుకుంటాను, ప్రభు ఏది చెప్పిస్తున్నావు, ఏది మాట్లాడిస్తున్నావో, ఇప్పుడు ఈ వాక్యం కూడా ఇంట్లో కూడా నేను అనుభవంలో ఉండటానికి సాయం చేయి. వీటి గురించి రక్షించబడ్డావు కదా, నేను అనుకుంటే కాదు, రక్షించబడ్డా. ఈ 5 అంతల అనుభవాలు నేను ఎప్పుడు పరంపర, ఎప్పటికప్పుడు నూతనంగా ఉండాలి. నేను అర్థమవుతుందా? అతిశయం మనిషిని ఏం చేసిద్ది అంటే నాశనం చేసిద్ది.
పైకి ఎగరగొట్టిద్ది. అదే ప్రభునందు అతిశయపడితే మనం ప్రభు పాదాల దగ్గర అణిగి ఏమవుతాం? విస్తరిస్తాం. ఈ అనుభవాలు ప్రభు వారికి ఉంటాయి. చెప్పండి, మనం భూస్థాపనకి వెళ్ళబోయే ముందు ఆయన వారు ఆ బిడ్డ అయిపోయింది. నేను చెప్తుంటే సాక్ష్యం ఎంత విషయాలు, ఈ 5 విషయాలు ఆ అమ్మాయిలో ఉండి తెలుసా. ఇంట్లో సర్దుకుపోయిద్దంట ఆ అమ్మాయి. ఆ పిల్ల ఎంత పిల్ల? 9 సంవత్సరాల పిల్ల. సర్దుకుపోయిద్దంట. పిల్లలు పోతుంటే తమకంటే ముందు వెనకబుట్టిన పిల్లలు, అమ్మ ఇందాక ఆ అమ్మాయి రాత్రి ఎవరో చెప్పారు, అమ్మ అదిగో అమ్మాయి ఇప్పుడే చెప్పారా వెళ్తున్నారా, నిఘా వేసిద్దంట పిల్లల మీద, నడవలేకపోతున్నా. చూడు, మనకుంటే సంఘాలు అట్లా మనకు నిఘా ఉందా విశ్వాసాల గురించి? వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, సంఘంలో ఎవరెవరి పేర్లు ఏంటో అందరి పేర్లు గుర్తుంటాయా? ఎందుకు గుర్తుండవు? ఎందుకు అతిశయాలు? చూడు, 5 విషయాలు చూస్తే ఆ అమ్మాయి డ్యాన్స్ ఎట్టేసిద్దంటే రౌండ్గా తిరిగి డ్యాన్స్, కాళ్ళు మోకాళ్ళతోటి. నేను చెప్తున్నా, పాటలు పాడినప్పుడు కూడా చెయ్యి ఒక ఇన్స్ట్రుమెంట్కి చేసుకుంటుంది అన్నమాట. నాకు ఎప్పుడైతే ఆమెన్ ఎవరు అంటారు నాకు అర్థం కాదు, పెద్దగా అంటారు ఆమెన్ అని. ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి ఆమెన్ నేను రాత్రి చెప్పి, మన బెరాకోళ్ళకి ఆమెన్ అంటాం రాదు సరిగా. అంతమంది వస్తారు ఆదివారం, మందరు నిండిపోతారు. దేవుని మహిమార్థం చెబుతున్నా. ఆమెనైన స్వరాలు ఇప్పుడు బైబిల్ చదివారు అట్ట అనమాట. అట్ట తెలుసా, ఎంత చక్కటి అనుభవాలు కలిగిన పిల్ల. చిన్న పిల్లని భూస్థాపన బొడ్డ పిల్లలు తీసుకెళ్ళి గుంటలో పెడదాం, దేవుడా ఎట్ట కాదు అట్టు పెట్టాలా. చూడు, కొన్ని మంచి విషయాలు బయటకు వచ్చినాయి. రక్షణ పొందిన మనకు అవసరమైన విషయాలు బయటకు వచ్చినాయి. కొంత నిద్రలో వేరు, కొంతమంది విన్నారు, కొంతమంది ఇళ్లలో పడుకున్నారు. చూడు, ఈరోజు అట్టిపెట్టి చూడు, అమ్మాయి లేదు సంతోషం, ఇక తిరుగులేదు. మనం ఉన్నాం కదా. ఆయన వారంటే చెప్పండి, ఫస్ట్కి ఎవరిలో ఉండాలి? మనం క్రీస్తు నందు ఉండాలి, అంతే. ఇక తిరుగులేదు మన జీవితాలకు. రెండోది, లోక ఆశలకు చనిపోవాలి. మూడవది, ఎవరు? ఆయన వారు, ఆయన ఆత్మ కలిగిన వారు. పిచ్చికి మన నడత మన పద్ధతులు కాదు, ఆయన ఆత్మ కలిగి నడవాలి, ఆయన ఆత్మచేత నడిపించబడాలి. నాలుగవది, ఆయన వారు, ఆయన స్వరం కలిగిన వారు, అంటే సువార్త చేసేవారు. వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా దేవుడితో ఉన్నారు వీళ్ళు అన్నట్టు కనపడాలా, కనపడని దేవుడిని చూపించాలా మన మాటల్లో. ఐదోది, ఆయన వారు ఎవరన్నా ఇప్పుడు చివరి చూసాం, అతిశయం లేని వాళ్ళు, గర్వపడని వారు, ప్రభునందే అతిశయం, ఆయన సంగతి చెప్పుకోవటం, ఆయన్ని పొగొట్టమే, ఆయన్ని ఇచ్చించటమే ఎప్పుడు పడ్డా కూడా. మన భూస్థాపన తికిరెడ్డిపాలెం పోతుంటే అక్కడ స్థానిక సేవకుడితో పరిచయం కనుక, అక్కడ వైద్యం చేశాను కనుక మాట్లాడుతూ వాళ్ళ భార్యాభర్తలను సేవకురాలు కలుస్తుంటే, మన బ్రదర్స్ రోడ్డు మీద ఉన్నారు. సేవకుడిగా నా సంగతి ఆయన చెప్తున్నాడు. సేవకుడు అక్కడ వైద్యం చేస్తే ఇట్లా అయినా ఇటు చేసా. వీళ్ళు విన్నారు. నేను లోపల క్షమించు ప్రభు అనుకుంటున్నాను. ఎందుకు? ఆ పరిచర్య, ఆ విధానాలు తెలిపేది, నేర్పేది, చేయించేది ఎవరు? దేవుడు కదా. చూసావా మ్యాచ్? చెప్పాడు, వినపడిందా? దగ్గరికి పోయి వింటాడు. లేకపోతే అదిగో కొన్ని వినపడింది. అసలు మీరు నన్ను లెక్క చేయరు బెరాకాలు, ఇప్పుడన్నా లెక్క చేయండి ఎక్కడి నుంచి అన్నాను. ఎవరినన్నా పిలిచి చెప్పానా? చెప్పడం అవసరంలా. లోపల నా బాధ నాది, క్షమించయ్యా. ఎందుకు? ఏది మంది, ఎక్కడది మంది? ఒకటి అడ్రస్ మనకు పరలోకం ఉంది, లేని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ దేవునికి. కనుక ఆయన వారంటే అతిశయము లేనివారు. ఎప్పటికీ, ఏనాటికి? ఈ 5 అనుభవాలు కలిగిన వారే. ఎవరి వారు కారన్నా నిన్ను, నా వారు గారు వీరన్నా కానీ, నిన్ను వెలేసినా కానీ, ధనం కూడా నా వారు గారన్నా కానీ, కులం కూడా నా వారు గారన్నా కానీ, పలుకుబడులు కూడా నా వారు గారు వీరన్నా కానీ, నిన్ను గురించి నన్ను గురించి ఒకటి 5 అనుభవాన్ని బట్టి నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానని తృప్తి చెందితే అదే సాక్ష్యం, అదే ముందుకెళ్తుంటే దేవునికి ఆనందం. ఇటు అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ అమ్మాయిని ఇప్పుడు భూస్థాపన కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటాం టైంలో మరి చిన్న ప్రార్థన చేసుకొని పాట పాడుతూ ఉంటాం. వీలైతే పాట కొంచెం అదనమైన పాడుతుంటాం. మరి పాపను తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు, ప్రార్థన చేస్తాం, తీస్తారు, స్నానం చేపిస్తారు. తర్వాత బాక్స్లో పెట్టాక ప్రార్థన ద్వారా మళ్ళీ మనం భూస్థాపనకు ప్రొసెషన్కి వెళ్తాము. మరి దైవ క్రమంలో దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసి మరి మళ్ళా నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళిపోదాం. మనం చిన్న ప్రార్థన.